శ్రవణ నక్షత్రం ఎందుకు అంత పవిత్రంగా భావిస్తారు? ఈ నక్షత్రానికి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏమిటి సంబంధం? మరి వెంకటేశ్వర స్వామి కళ్యాణం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం శ్రవణ నక్షత్రం మహిమ మరియు వెంకటేశ్వర కళ్యాణం రహస్యం. శ్రవణ నక్షత్రం ఇది 27 నక్షత్రాల్లో ఒకటి. దీని అధిదేవత శ్రీ మహావిష్ణువు. శ్రవణం అంటే వినడం, మంచి విషయాలు వినడం, ధర్మం వినడం, భక్తి వినడం. ఈ నక్షత్రం మనకు చెబుతుంది మన చెవులు మంచి విషయాలకే వినాలి. అందుకే ఈ నక్షత్రం రోజున విష్ణువు ఆరాధన చాలా శ్రేష్టం. భూమిపై ధర్మాన్ని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు అవతారంగా శ్రీ వెంకటేశ్వర స్వామిగా వెలిశాడు. తిరుమలలో నివసిస్తూ భక్తులకు ఆశీస్సులు ఇస్తున్నాడు. శ్రవణ నక్షత్రం రోజున ఆయనను దర్శించడం చాలా పుణ్యమని భావిస్తారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం కథ చూద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతీదేవి ఈ ఇద్దరి వివాహం ఒక దివ్య సంఘటన. పద్మావతీదేవి లక్ష్మీదేవి అవతారం. ఈ కళ్యాణం ప్రేమ, భక్తి, ధర్మానికి సంకేతం. ఈ కళ్యాణాన్ని చూడడం లేదా వినడం భక్తులకు అపారమైన పుణ్యం ఇస్తుంది. ఒకసారి మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు మీద కోపంతో వైకుంఠాన్ని విడిచిపెట్టి భూమికి వచ్చారు. దాంతో విష్ణువు బాధతో భూమిపై అవతరించాడు. అదే అవతారం శ్రీనివాసుడు. శ్రీనివాసుడు తిరుమల అరణ్యంలో నివసిస్తూ తపస్సు చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయనకు ఒక దివ్య దర్శనం జరిగింది. అదే సమయంలో ఒక రాజు అయిన ఆకాశరాజు కుమార్తెగా పద్మావతీదేవి జన్మించింది. ఆమె లక్ష్మీదేవి అవతారమని భావిస్తారు. ఒకరోజు వేటకు వెళ్లిన శ్రీనివాసుడు పద్మావతీదేవిని చూసి ప్రేమలో పడిపోయాడు. అది సాధారణ ప్రేమ కాదు, అది దివ్య కలయిక. శ్రీనివాసుడు తన మనసులోని కోరికను చెప్పాడు. ఆకాశరాజు ఈ వివాహానికి అంగీకరించాడు. కానీ ఈ వివాహం కోసం భారీ ఖర్చు అవసరం. అందుకే శ్రీనివాసుడు కుబేరుడు వద్ద అప్పు తీసుకున్నాడు. అలా శ్రీనివాసుడు మరియు పద్మావతీదేవి వివాహం భారీగా దేవతల సమక్షంలో జరిగింది. ఈ కళ్యాణం ప్రేమ, భక్తి, ధర్మానికి సంకేతం. ఈ కథ మనకు చెబుతుంది దేవుడు కూడా భక్తుల కోసం భూమికి వస్తాడు. ప్రేమ మరియు భక్తి కలిసినప్పుడు దైవత్వం ఉత్పన్నమవుతుంది. ఇంకా తిరుమలలో మనం చేసే దానం ఆ అప్పును తీర్చడానికే అని భావిస్తారు. ఈ కళ్యాణం కేవలం ఒక కథ కాదు, అది భక్తి, ప్రేమ, త్యాగం యొక్క ప్రతీక. మనం భక్తితో పిలిస్తే శ్రీనివాసుడు మన జీవితంలో కూడా ప్రత్యక్షమవుతాడు. భక్తి ఉంటే దేవుడు మన దగ్గరకు వస్తాడు. వినయం ఉంటే కృప లభిస్తుంది. శ్రవణం అంటే వినడం. భక్తితో వినడం ద్వారా మనం మారుతాం. ఈ శ్రవణ నక్షత్రం రోజున మీరు భక్తితో ప్రార్థించండి, మంచి విషయాలు వినండి, శ్రీ వెంకటేశ్వర మార్గంలో నడవడం పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున చేసే కొన్ని సమర్పణలు మన జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటాయని విశ్వాసం. జీలకర్ర బెల్లం సమర్పిస్తే జీలకర్ర చేదు, బెల్లం తీపి ఇవి కలిపి సమర్పించడం అంటే నా జీవితంలోని సుఖదుఖాలను సమానంగా స్వీకరిస్తున్నాను స్వామి అనే అర్పణ భావం. ఇది దాంపత్య ఐక్యత, మనశ్శాంతిని ఇస్తుంది. తలంబ్రాలు సమర్పించటం. తలంబ్రాలు అంటే బియ్యం, అక్షింతలు సమర్పించటం అని. అన్నం జీవనాధారం, ఐశ్వర్యానికి సంకేతం. శ్రవణ నక్షత్రం రోజున తలంబ్రాలు సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం పెరిగి సంపద, శాంతి వస్తాయని నమ్మకం. వస్త్రాలు సమర్పణ. స్వామికి వస్త్రాలు సమర్పించడం ఇది భక్తి, వినయం, కృతజ్ఞతకు సంకేతం. స్వామి, నీవు నాకు ఇచ్చిన ప్రతిదానికి ధన్యవాదాలు అనే భావం. ఇది కుటుంబంలో సౌఖ్యం, రక్షణను పెంచుతుంది. ఈ సమర్పణలు కేవలం ఆచారాలు కాదు. జీలకర్ర బెల్లం జీవితం అంగీకారం. తలంబ్రాలు ఐశ్వర్యానికి సంకేతం. వస్త్రాలు కృతజ్ఞతా భావం. ఇవన్నీ కలిపి పూర్తి జీవితం కోసం ప్రార్థన చేయటం అని అర్థం. ఈ శ్రవణ నక్షత్రం రోజున భక్తితో సమర్పించండి, హృదయంతో ప్రార్థించండి. సాధారణంగా ఈ దివ్య కళ్యాణాన్ని వేదాలు తెలిసిన అర్చకులు లేదా పండితులు నిర్వహిస్తారు. ఆగమ శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి, మంత్రోచ్చారణ సరిగ్గా చేయగలగాలి. అందుకే దేవాలయాల్లో ఇది పండితుల చేతనే జరుగుతుంది. భక్తితో ఎవరికైనా ఈ కళ్యాణం చేయించుకోవచ్చు. ఇంట్లో లేదా దేవాలయంలో చేయవచ్చు. పూజారి ద్వారా నిర్వహించాలి. ముఖ్యంగా వివాహం కాని వారు
వివాహ యోగం కోసం ఈ కళ్యాణం చేసుకోవచ్చు. దంపతులు సుఖశాంతి కోసం చేసుకోవచ్చు. భార్యాభర్తలు కలిసి ఈ కళ్యాణంలో పాల్గొంటే దాంపత్య సుఖం పెరుగుతుంది, కుటుంబంలో శాంతి వస్తుంది. ఈ కళ్యాణం సాధారణంగా శ్రవణ నక్షత్రం రోజున, ఉగాది లేక ప్రత్యేక పర్వదినాల రోజున, తిరుమలలో అయితే నిత్యంగా ఈ కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు. ఇది ఒక దైవిక కర్మ కాబట్టి శుద్ధి ఉండాలి. శరీరం మరియు మనసు రెండూ శుద్ధిగా ఉండాలి. భక్తి అత్యంత ముఖ్యము. మంత్రాలు తప్పుగా చేయకూడదు. అందుకే పండితుల సహాయం అవసరం. ఈ కళ్యాణం ఎవరు చేసినా భక్తి ఉంటేనే ఫలితం ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో మీ జీవితంలో సుఖశాంతులు కలగాలి అని శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించిన జీలకర్ర బెల్లం తింటే త్వరగా పెళ్లి జరుగుతుందని. కానీ అసలు రహస్యం ఏమిటంటే జీలకర్ర కష్టం, బెల్లం తీపి. ఇవి కలిపి తినడం అంటే జీవితంలోని సుఖ దుఃఖాలను అంగీకరించడానికి సిద్ధం అనే భక్తిభావమే మన జీవితంలో మంచి మార్పులను తీసుకువస్తుంది. పెళ్లి కూడా అదే దైవ కృపలో భాగం కాబట్టి ఇది మాయ కాదు, ఇది భక్తి మరియు విశ్వాసం శక్తి. జీలకర్ర బెల్లం సమర్పణైనా, తలంబ్రాలైనా, వస్త్రాలైనా ఇవన్నీ ఒకటే చెబుతున్నాయి. భక్తి ఉంటే జీవితం మారుతుంది. చివరిగా మీరు కూడా ఈ శ్రవణ నక్షత్రం రోజున హృదయపూర్వకంగా ప్రార్థించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో మీ జీవితంలో శాంతి, సంతోషం, ఐశ్వర్యం నిండాలి. గోవిందా గోవిందా.